ఎక్కడికి వెళ్తున్నారండి? చంపేస్తారు. అసలే పెద్ద పెద్ద మీసాలు వేసుకొని కత్తులు పట్టుకొని ఉన్నారు. ఏంటి రాజీ నువ్వు అనేది? నువ్వు చూసావా? మరి అలా ఉన్నారని నువ్వెలా చెప్తున్నావు? మరి సినిమాలో దొంగలు అలాగే ఉంటారు కదండి, అందుకే అలా చెప్పాను. అలా కాదు, నిజమైన దొంగలు నీలా ఉంటారు. ఏంటి నన్ను దొంగ అంటారా? నోరు మొయ్. ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమండి, మీరు సూర్యకి ఫోన్ చేయండి. అక్కా, ఈ దొంగలు తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా ప్లాన్స్ ఉంటాయి కదక్కా. అవునక్కా, మొహం మీద మత్తుమందు చల్లుతారు, కళ్ళల్లో కారం కొట్టేస్తారు, చివరికి కత్తులతో పొడిచి పొడిచి చంపేస్తారు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు చెల్లి. ఏమైంది రాజీ? చెల్లి నన్ను భయపడుతుందండి. వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో మామ్. వాట్ ఆర్ యూ సేయింగ్? నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నేను ముందే చెప్పా, ఇదంతా వద్దు, మనం యుఎస్ వెళ్ళిపోదాం అంటే వినలేదు. ఇప్పుడు చూడు ఏమవుతుందో ఏంటో. ఏంటి అంత సైలెంట్ గా ఉంటే ఎలా? సే సంథింగ్. మామ్, కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఇప్పుడేం చేయాలో అర్థం కాక నేనుంటి మధ్యలో నీ గోలేంటి? ఓ, ఇప్పుడు నా మాటలు గోలలా ఉన్నాయా? నేను చెప్తే విన్నావా? ఇలాంటి దొంగ ప్లాన్లు వర్కౌట్ కావని. ఇప్పుడు చూడు, కాసేపట్లో పోలీసులు వస్తారు, మొత్తం బయటకు వస్తుంది. అమ్మో, మొన్న నువ్వు చేసిన పనికి ఆ పోలీసులు నీకు పిచ్చేమో అన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిజంగానే నీకు పిచ్చేమో అని కన్ఫర్మ్ చేస్తారు. మామ్, అవును బేబీ. పోలీసుల సంగతి పక్కన పెడితే ఇంట్లోనే మనం ఉండి ఇదంతా చేస్తున్నామని సూర్యకి తెలిస్తే చంపేస్తాడు. ఇప్పుడేం చేద్దాం? మామ్ ప్లీజ్, నేను అదే ఆలోచిస్తున్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. లిల్లీకి సారీ చెప్పాలి, లిల్లీకి సారీ చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయలేదు జయంతి. ఏడి సూర్య ఏడి? ఏంటే మీ సూర్య దోశలేస్తున్నాడు చూడు. దోశేస్తే ఏంటే, చూడు ఎంత అందంగా ఉన్నాడో. ఓ, సూర్య, నువ్వు దోశ వేసినా ఏం వేసినా నువ్వు నా సూర్యవే. ఏయ్, నీ సూర్య ఏంటి? నీ సూర్య నా సూర్య. ఇంతకీ నువ్వెవరు? కాబోయే భార్యని. ఇంకా కాలేదుగా. కాకపోతే ఏంటి? ఓకే ఓకే, మనలో మనకి గొడవలెందుకు? నాకు కూడా నీలాగే క్రష్ ఉంది. నువ్వు ట్రై చేసుకో, నేను ట్రై చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? నేను సూర్యని ట్రై చేసుకోవడం ఏంటి? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, మాట్లాడుతుంటే వినవేంటి? హే, సూర్య, నువ్వు నాకు తెలుసు. అయితే ఏం లేదు, నాకు దోశ కావాలి, ఎగ్ దోశ. దానికి తెలియాల్సిన అవసరం ఏముంది? వేస్తానుండు. సూర్య, నాకు స్పెషల్ దోశ కావాలి, వెయ్. సారీ శామ్, పిండి ఒక దోశ సరిపడానే ఉంది. అయితే అది నాకే వెయ్. నో శామ్, బిజినెస్ అంటే బిజినెస్సే. షీ కేమ్ ఫస్ట్. తనే ముందొచ్చింది, తనే ముందడిగింది. సూర్య, అంతేనా?
నేనేం చేయలేను. నువ్వు ముందు అడుగుంటే నీకే వేసిచ్చుండేవాడిని. బ్యాడ్ లక్, నువ్వు అడగలేదు. ఎస్, నాది బ్యాడ్ లక్. అది నీ వల్లే. రే రాంబాబు, ఏమైపోయావురా? సూర్య, ఏంటి? దోశ. కొంచెం ఆగు. థ్యాంక్స్ సూర్య. ఈ అమ్మాయి నాకు తెలిసిపోయింది సూర్య, నాకు తెలిసిపోయింది. ఆ టచింగ్లు, ఆ లుక్స్ నాకు అర్థమైంది. ఏమైంది శామ్? కవర్ చేయాలని చూడుకు, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఒకదానివి, కాసేపు ఉండు, వాడొస్తాడు. ఎందుకు ఎవరెవరో రావడం? కళ్ళతో చూశాను కదా నీ ఫాలోయింగ్ ని. అవును మరి, నేను పెద్ద పవన్ కళ్యాణ్ని, అమ్మాయిలందరూ వచ్చి ఓ నా మీద పడిపోతున్నారు. ఊరుకో శామ్. నువ్వు కవర్ చేయాలని చూడకు, నేను నమ్మను. ఏమై సార్ వచ్చావు? మేడం అంత కోపంగా ఉన్నారు? పిండి మొత్తం అయిపోయిందా? మీరు మామూలు కాదండి. మేడం అంటే మీకెంత లవ్వో. రేయ్ రేయ్, సొల్లాపి ముందు తనకి నిజం చెప్పరా. చెబుతాను సార్, నాకేమన్నా భయమా? ఇప్పుడే వెళ్ళి నా లవర్ని కలిసి వచ్చాను కదా, మిమ్మల్ని కూడా కలుపుతాను. మేడం గారు, సూర్య గారు చాలా మంచివారండి అని చెప్పమన్నాడా? కళ్ళతో చూశాను, నా కళ్ళతో. అబద్ధం చెప్పకండి. ఏం చూసావు శామ్? సూర్య, నాకు నిజం తెలిసిపోయింది. నువ్వు ఇప్పుడు దోశ వేసిచ్చిన అమ్మాయినే ఒకప్పుడు నువ్వు తీసుకొచ్చేవాడివి. ఐ నో. నువ్వు తన క్రష్ అని తనే ఒప్పుకుంది. అవ్వా శామ్, ఆ అమ్మాయి నేను ఇప్పుడే చూస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నటిస్తున్నావు? నువ్వెంత నటించినా నమ్మడానికి నేనేమి అమాయకురాల్ని కాదు. ఒక్క నిమిషం. హలో అండి. చెప్పు సూర్య. నేను మీకు తెలుసా? చాలా సంవత్సరాల క్రితం ఇక్కడే చూసేదాన్ని. నాతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. పోనీ నేను మీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదు. విన్నావుగా? మరి నువ్వు క్రష్ అన్నావు. వన్ సైడ్. అయ్యో, అనవసరంగానే సరే. ఇప్పుడేమంటావు శామ్? వాళ్ళు నన్ను ఇష్టపడ్డా నాదే తప్ప? ఏంటి శామ్ నువ్వు? కొంచెం అన్నా ఆలోచించవా? ఇలా అయితే కష్టమమ్మా. సారీ సూర్య. ఏమండి, చెప్పు సూర్య. మీరెవరో నాకు తెలియదు. ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను. వన్ సైడ్ కాదు, బోత్ సైడ్స్. ఈ అమ్మాయికి నాకు త్వరలో పెళ్లి. మీరు తప్పకుండా రావద్దు. మేడం, సారు జంటిల్మెన్ మేడం. వీడు సినిమా టైటిల్. అంత కోటీశ్వరుడు అయ్యిండు కూడా మీకోసం దోశలు వేసాడంటే నమ్మండి. నేను కూడా నా లవర్ కోసం వాళ్ళ నాన్న దోశల బండి దగ్గర దోశలు వేయలేదంటే నమ్మండి. నిజం. వాళ్ళ నాన్న కూడా దోశల బండేనేంట్రా? మేడం, ఆ రోజు సార్తో వచ్చింది ఆవిడ కాదు, ఈవిడ. ఎంత తొందరగా చెప్పారు నీ. అవును సాముద్నా, నన్నే తీసుకొచ్చాడు. సారీ సాముద్నా, సూర్యని కొంచెం సేపు ఆట పట్టిద్దామని చెప్పలేదు. దానికి నువ్వింత సీరియస్ అవుతావు అనుకోలేదు. అక్క, ఇంకెప్పుడు లైఫ్ లో ఇలాంటి ఆటలు మాత్రం ఆడకక్క ప్లీజ్. మేడం, ఏదైతే ఏముంది, కథ సుఖాంతమైంది. ఇంక సారు మీరు సంతోషంగా ఉండొచ్చు. అక్షంతలు చేస్తారా? దీవిద్దు గాని. లిల్లీకి సారీ చెప్పాలి. లిల్లీకి సారీ చెప్పాలి.
నానా సూర్య ఏమైందిరా నీకు? ఎంతసేపు నుంచి నీకు ఫోన్ చేస్తున్నానో తెలుసా? ఏమైంది నాన్న? మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఏంటి దొంగలు పడ్డారా? ప్రమాదం ఏమైనా జరిగిందా? లేదు సూర్య, దొంగల్ని లోపల పెట్టి మీ పెద్దమ్మ లాకేసేసింది. అలాగే నాన్న, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వెంటనే అక్కడికి వచ్చేస్తాను. త్వరగా రా. తొందరగా రమ్మనండి. వస్తున్నాడు. దొంగలు పడ్డవేంటి సూర్య? స్టాప్ 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 సూర్య, స్టాప్, కారాపు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో నీ హంచేం చెప్పలేదా? హంచొచ్చింది అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. వద్దంటే ఈ అభిగాన్ని తీసుకొచ్చావు. ఇప్పుడు వాడిని పోలీసులు చూసి గుర్తుపట్టారంటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అందరం దొరికిపోతాం. అందరినీ పోలీసులకు పట్టించడమేనా నీకు వచ్చిన సిక్స్త్ సెన్స్? ఓ సిక్స్త్ సెన్స్ అంటావు. సారీ సూర్య, సారీ చెప్తున్నాను కదా. ముందే చెప్పావు, నేనే నీ మాట వినలేదు. అనవసరంగా అభిని తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలాగా? అందుకే కాస్త చెప్పినప్పుడు వినాలి. కనీసం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి. సర్లే అన్నయ్య, సారీ చెప్తుంది కదా, వదిలే. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. పోలీసులు 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 పోలీసులు. సూర్య, అభి పోలీసులను చూసి ఎందుకు భయపడుతున్నాడు? ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ విషయం చూద్దాం. మీరెవరూ టెన్షన్ పడద్దు. అక్క, టెన్షన్ పడకు. ముఖ్యంగా నువ్వు. కానిస్టేబుల్, చెక్ చేయండి. సూర్య గారు మీరా? సారీ సార్, మీరు వెళ్ళండి. పర్లేదు, మీ డ్యూటీ మీరు చేయండి. నేనే చెప్తున్నాను కదా, చట్టం ముందు అందరూ సమానమే. టెస్ట్ చేయండి. ఓకే సార్, మీరు వెళ్ళొచ్చు. రేయ్, పైకి లేరా. రేయ్, పైకి లే. రేయ్ లేరా, లే
లెగు. పోలీసులు పోలీసులు నాకెందుకో పోలీసులను చూడగానే భయం వేసింది. నాకు తెలియకుండానే దాక్కోవాలనిపించింది. నేనేమన్నా తప్పు చేశానా? భయపడ్డావా? అవును. దేనికి? ఎందుకు పోలీసులు చూడగానే భయం వేసింది. నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా తప్పు చేశానా చెప్పండి. రేయ్ చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. బర్త్డే రోజు ఏం జరిగింది చెప్పరా. ఆ రోజు చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఆ రోజు చెప్పు అభి, ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా? సామాన్య నీకు గుర్తుందా? చెప్పబి. లిల్లీ గుర్తుందా? చూడు చూడు లిల్లీని చూడు. నువ్వు ఆ రోజు లిల్లీని కలవడానికి వచ్చావు. లిల్లీకి ఏదో చెప్పడానికి ట్రై చేసావు. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పబి, చెప్పు. చెప్పబి, నేను గుర్తున్నానా? నువ్వు గుర్తున్నా. నువ్వు లిల్లీ. లిల్లీ, ఐఎమ్ సారీ. సామాన్య రేయ్ రేయ్ అభి, అరే లెగరా. రేయ్ రే అభి, అభి, రేయ్ లెగరా. అభి, నిన్నే. రేయ్ అభి, లే అభి. రే అభి, అభి లేరా. సూర్య చెప్పు. నానా ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. చెప్పు సూర్య. అమ్మా, దొంగలు ఏ గదిలో ఉన్నారు? మన ఇంట్లో పైన ఆ సామాన్య రత్నమాల గారు ఉండేవారు కదా, ఆ గదిలోనట. ఎంతమంది ఉన్నారో ఏమన్నా తెలుసా? అక్క ఎంతమంది? ఎవరో ఇద్దరున్నారు. ఇద్దరట. ఇద్దరా? సరే, జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చే వరకు మీరు ఎవరు పైకి వెళ్ళొద్దు. త్వరగా రానన్నా. ఆగండి. అభిని ఇక్కడనే ఉంచి మీరందరూ దిగేయండి. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది సూర్య? ఐ థింక్ లోపల ఉన్నది సామాన్యనని నా డౌట్. శామ్, నేను ఇచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయి. లిల్లీ, నువ్వు ఇంటి వెనక నుండి రూమ్లోకి వెళ్ళు. అలాగే అన్నయ్య. దిగండి. చిన్నత పెద్దత మన ఇంట్లో దొంగలు పడ్డవేంటి? అయ్యో అయ్యో శాము, ఆగమ్మా, ఆగమ్మా, అమ్మా శాము, ఆగమ్మా, వెళ్ళు. అమ్మా శాము, అక్కడ దొంగలు ఉన్నారమ్మా. రే రే రే, ఎల్లకరా గాడిద. రే, అక్కడ దొంగలు ఉన్నారా? అమ్మా శాము, వద్దమ్మా. అయ్యో వెళ్ళదమ్మా. రే రే రే, వాళ్ళ దగ్గర కత్తులున్నట్టున్నారా? ఎవరు? మిమ్మల్ని అడుగుతోంది. లోపల ఎవరు? ఫ్రెండ్, నువ్వు అలా కూల్గా పిలుస్తూ రమ్మంటే వస్తారా ఏంటి? ముందు పక్కకు తప్పుకో, డోర్ పగలగొట్టాల్సిందే. రేయ్ ఎవర్రా లోపల? రేయ్ తలుపు తీస్తారా లేదా?
నాతో పెట్టుకోవద్దు. మర్యాదగా తలుపు తీయండి రా, లేకపోతే ఒక్కొక్కరిని పిట్టలు కాల్ చేసినట్టు కాల్ చేస్తాను. ఏమనుకుంటున్నారు? నోరు ముయ్యరా. నువ్వు నోరు ముయ్యకపోతే నేనే నిన్ను కాల్ చేస్తా. దిగొచ్చాడండి పెద్ద హీరో. అక్కడ తలుపులు వేసుకుంది వాళ్ళు కాదురా, తాళం వేసింది నేను. మనం తాళం తీస్తేనే ఆ తలుపులు తెరుచుకుంటాయి. ఏమిటి? ఏం జరిగింది? అది అత్తయ్య. రాజీ, ఏమిటి రాత్రిపూట అరుపులు? ఏమైంది అసలు? అత్త, దొంగలు పడ్డారత్త ఇంట్లో. దొంగలా? అవునత్తయ్య గారు, దొంగలట. అక్క చెప్తోంది. ఎవరు చూశారు? నేనే అత్త. ఎంతసేపు అయింది? గంట పైనయిందత్త. మరింతసేపటి నుంచి నాకెందుకు చెప్పలేదు? నన్నెందుకు పిలవలేదు? మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెడతాం ఎందుకని పిలవలేదమ్మా. మరి పోలీసుల కన్నా ఫోన్ చేశారా? చేసామమ్మా, కలవటం లేదు. ఇంతకీ సూర్య ఎక్కడా? వచ్చేస్తాడనుకుంటా అత్తయ్య గారు. ఫోన్ చేశారు. రేయ్, మర్యాదగా తలుపు తీయండి. రే, చెప్తున్నాను కదరా తాళం నా దగ్గర ఉందని. చంద్ర, నువ్వు జరుగు. ఎవరు లోపల? చెప్తారా లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా? బేబీ, పోలీసుని పిలుస్తుందంట. వాళ్ళు కనుక వచ్చి మనల్ని ఇంకా మన లగేజ్ని ఇక్కడ గనుక చూస్తే నిజంగానే పిచ్ అనుకుంటారు. షట్ అప్ మామ్. తలుపు తీయండి. అమ్మ శాము, నువ్వు ఊరుకో. పెద్దత్త, ఆ తాళం ఇవ్వు. వాళ్ళు లోపల లాక్ చేసుకున్నట్టున్నారు. తలుపు తీస్తారా లేదా? ఫ్రెండ్, నువ్వు ఇలా కూల్గా మాట్లాడితే వాళ్ళు బయటకు వస్తారనుకున్నావా? నువ్వు ఇలా పక్కగా రా. రే చంద్ర, జాగ్రత్త రా. మామ్, నువ్వు టెన్షన్ పడకు.